ఆ అడవి ఒక అందాల ఖజానా. ఆకుపచ్చ లోయలో జలతరంగిణి పరిమళాలు, ఎవరికీ అంతుచిక్కని జలపాతాలు, దట్టమైన అడవిని చీల్చుకుంటూ పోయే జలధార. ప్రపంచంలో అందమంతా రాసులు పోసినట్టుండే అడవి. కరకు శిలల్లో నుంచి చెరుకు రసాలు ఊరుతున్నట్లు కనిపించే అద్భుత దృశ్యం. పాండవుల గుట్ట విశేషాలు ఈరోజు తెలంగాణ యాత్రలో తెలుసుకుందాం. అందమైన అటవీ సంపద తెలంగాణ సొంతం. ప్రకృతిచ్చిన సోయగాలు మన రాష్ట్రానికే పచ్చగా కళకళలాడేలా చేస్తున్నాయి. మన అడవుల్లోని అద్భుతాలు కొన్ని మాత్రమే అందరికీ తెలుసు. కాని ప్రపంచానికి తెలియని అడవి లోతులు తెలంగాణలో ఉన్నాయి. అలాంటి అద్భుతమే ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని పాండవుల గుట్ట. ఈ గుట్ట మీదున్న జలపాతాలను చూస్తే అమెరికాలోని నయాగారా జలపాతం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. బావి పైన బావి, 7 బావులు, జాలు వారిన నీరంతా ఒక్క ఊటలోకే. ప్రకృతి తవ్విన జీవధారలు, 2 కళ్ళకు సరిపోని ఓ అద్భుత దృశ్యం. బయ్యారం అడవుల్లోని పాండవుల 7 బావులు. పాండవుల బావులు అంతుబట్టని రహస్యాల గుట్టలు. ఇక్కడి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలీదు, ఎక్కడికి వెళుతున్నాయో అంతు చిక్కదు. ఈ అద్భుత జలపాతాలు ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతం బయ్యారం మండలం మిర్యాలపెంట అనే గిరిజన గ్రామం దగ్గర కనిపిస్తాయి. ఈ జలపాతాల సుందర దృశ్యాన్ని చూడాలంటే సాహసం చేయాల్సిందే. దట్టమైన అడవి నుంచి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఈ జలపాతాల్ని చేరుకుంటాం. నట్టడవిలో ఉన్న ఈ 7 బావుల గురించి తెలిసింది చాలా కొద్ది మందికి. తెలిసాక మాత్రం ఇలాంటి ప్రదేశం మన రాష్ట్రంలో మనకు దగ్గరలోనే ఉందన్న నిజమే మనల్ని ఆశ్చర్యంలో పడేస్తుంది. ఇది ప్రకృతి సౌందర్యానికి పుట్టిల్లు లాంటిది. ఇక్కడి గుట్టపై 7 బావులుంటాయి. అవి కూడా ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చినట్టుగా కనిపిస్తాయి. నీళ్లు ఒక బావి నుంచి ఇంకో బావిలోకి జలపాతంలా దూకుతాయి. ఈ అద్భుత దృశ్యం ప్రపంచానికి తెలియదు. ఆమాంతంగా పాలధారలు మీద పడుతున్నట్లుగా నీటి ప్రవాహం సాగుతుంది. కిందకు జారుతున్న నీళ్లు అసలు ఎక్కడికి వెళ్తున్నాయో అంతుబట్టదు. జలపాతం నుంచి పడిన నీరు నిలిచేందుకు కాలువ ఉంది. ఈ కాలువ అడుగున భూమి పల్లంగా ఉన్నా కూడా నీరు అటువైపు జారకుండా అలాగే నిలిచిపోయి క్రమంగా మాయమవుతుంది. ఇది పాండవుల గుట్టలో అన్నింటినీ మించిన అద్భుతం. ఇప్పుడు మనం చూసింది చివరి బావి. ఇక పైనున్న బావులను చూద్దాం రండి. గుట్టపై 7 బావుల్లో పైనున్న మొదటి బావి నుంచి నీటి ఊట చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఊట ఎటు నుంచి వెళ్తుందో కూడా తెలియదు. రాళ్ల మధ్య నుంచి సన్నని ధారలా పారుతుంది. ఇక 2, 3 బావులకు వచ్చేసరికి నీటి ఊట పెరుగుతూ పోతుంది. 5, 6 బావులలో నీరు ధారలుగా మారుతుంది. చివరి బావికి వచ్చేసరికి నీటి ధార మరింత పెరుగుతుంది. వర్షకాలంలో ఈ ధార ఇంకా పెద్దదిగా ఉంటుంది. అయినా వర్షాలొచ్చినా రాకపోయినా ఏ కాలంలోనైనా ఇలాంటి ధార మాత్రం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మినరల్ వాటర్తో కూడా పోల్చలేని స్వచ్ఛమైన నీరు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. సహజంగా ప్రకృతే శుద్ధి చేసిన ఈ నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని కూడా నమ్ముతారు ఇక్కడివారు. పాండవుల బావులపై చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. వర్షాలు అసలే కురువని కరువు కాలంలో కూడా ఈ జలధారల దగ్గర పాలు పొంగిస్తే వర్షం కురుస్తుందని స్థానికుల విశ్వాసం. వర్షాలు రాని కాలంలో ఇలా పాలు పొంగించడం ఇక్కడ సాంప్రదాయంగా మారింది. వర్షాలు రాకపోతే ఇక్కడున్న ఏజెన్సీలున్న ప్రజలందరూ వచ్చి ఇక్కడ పాలు పొంగిచ్చి దేవునికి పూజలు చేసి పోతే వర్షాలు వస్తున్నాయి, ఇక్కడ పంటలు పండుతున్నాయి అనే దాని మీద ఇక్కడ జనాలు ఖచ్చితంగా వస్తారు. ఈ గుహల గురించి కొన్ని పురాణ గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు కొంతకాలం ఈ గుట్టల్లో నివసించారని చెబుతారు. అందుకే ఈ గుట్టలకు పాండవుల గుట్ట అని పేరొచ్చింది. పాండవులే తమ అవసరం కోసం ఈ బావులను ఏర్పాటు చేశారట. పాండవులు అజ్ఞాతంలో ఉండటం వల్ల వారి జాడ బయటి వాళ్లకు తెలియకుండా ఉండేందుకు నీరు అక్కడికక్కడే కిందికి పోయి పాతాళానికి మళ్లేలా చేశారన్న కథనం కూడా ప్రచారంలో ఉంది.
ఇక్కడ పాండవులుండి ఈ బావిని ఏర్పాటు చేసుకున్నారు. అవి వాళ్ళు చేసిన బావులు అయ్యి మనం ఇక్కడ ఉన్న జనాభా చేసిన బావులు కావు. వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఉండి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ బావులన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ బావులు ఇట్లా నిలబడిపోయాయి. ఇక్కడి గుహలు కూడా ఎవరో పేర్చినట్టుగా కనిపిస్తాయి. అక్కడక్కడా నునిపైన బండలు, ఒక బావి నుంచి మరో బావికి వెళ్లేందుకు చెక్కినట్టుండే రాళ్లుంటాయి. ఈ గుట్టల్లో ముఖ్యమైన ప్రదేశం పాండవులు నివసించిన గుహలు. ఎవరో పేర్చినట్టు ఎంతో సహజంగా కనిపిస్తాయి ఈ గుహలు. ఇక్కడ నునుపైన బండలు, నీటి ఊటలు చూస్తే ఇదంతా దేవతలు తిరిగిన ప్రాంతమే అనిపించేలా ఉంటుంది. ఈ గుట్టలు ప్రకృతి సంపద మాత్రమే కాదు, ఇక్కడి గిరిజనులకు ఆరోగ్యాన్ని అందించే కేంద్రాలుగా మారాయి. ఈ అడవిలో ఎన్నో వనమూలికలున్నాయి. వాటి కోసం ఎక్కడెక్కడి నుంచో ఆయుర్వేద వైద్యులు వస్తారు. గతంలో పాలకులు ఇక్కడ బయ్యారంలోని ఇనుప ఖనిజాల్ని కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేశారు. కాని పక్కనే ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించడానికి మాత్రం వారికి మనసు రాలేదు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్నట్టుగానే బయ్యారం నీటి జాలువలు తెలంగాణ జాతి వనరులుగా చెప్పవచ్చు. కరువు కాలం అన్న తేడా లేకుండా నిరంతరం ఇక్కడి 7 బావులు జాలు వాడుతూనే ఉంటాయి. ఖమ్మం జిల్లా బయ్యారం నుంచి కెమెరామెన్ తిరుపతితో కలిసి దామోదర్, V6 న్యూస్.